స్పెషల్ బులెటిన్ రిలీజ్ చేశారు ఫిలిప్ గారు. ఇది 2000 సెప్టెంబర్ 17 సంభవించిన తర్వాత ఒక స్పెషల్ బులెటిన్ విదిన్ 1 వీక్ లోనే వచ్చేసింది. ఓపెన్ చేసి చూశాను, ఇటువైపు అయిపోయింది సి రేమండ్ స్కోల్స్వర్త్. హీ టాట్ us to pray. ఏమన్నాడు? ఆయన మాకు ప్రార్థన చేయ నేర్పెను. ఎవరు? భగత్ సింగ్ గారికి నమస్సుమాంజలి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన ఒక ఆర్టికల్ రాశాడు. ఏం చేశాడు? ఆయన మద్రాసు పట్టణానికి వచ్చినప్పుడు ఏం చేశారంటే వీళ్ళందరినీ ఏజెఫ్ లాక్ గారిని రేమండ్ స్కోల్స్వర్త్ గారిని తీసుకెళ్లి సముద్ర తీరాన్ని తీసుకెళ్ళాడు. ఎక్కడికి ఏం చేస్తారా అని పోయినారంతా ఆయనతో పాటు బృందము. సూర్యోదయ కిరణాలు పడకమునిపై కూర్చున్నారంట. ఆ వెచ్చటి కిరణాలు పడుతూ ఉన్నాయి. సముద్రపు ఇసుక రేణువుల మీద సూర్యోదయ కిరణాలు పడుతూ ఉంటే వెచ్చగా మా మోకాలను ఆహ్వానిస్తూ ఉన్నాయి అని చెబుతూ ఆయన అద్భుతమైన రచయిత. మోకాలు వంగారు అంట, ప్రార్థన చేయడానికి పూనుకున్నారు. ఇక కళ్ళు తెరిచే సమయానికి సూర్యోస్తమయ కిరణాలు వారి ముఖాల మీద ప్రసరిస్తూ ఉంటే కళ్ళు తెరిచారంట. అప్పుడే 12 గంటలు అయిపోయాయా? ఏం నేర్పించాడు? భగత్ సింగ్ గారి గురించి ఏదైనా చెప్పయ్యా చచ్చిపోయాడని చెబితే ఏం చెప్తున్నాడు ఆయన? మాకు నేర్పించారండి ఈయన రాశాడు. వాటి నెక్స్ట్ ఈ స్థానిక సంఘానికి పునాది ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారానే పల్లవరపు కొండ మీద రాత్రంతయం చేసిన ప్రార్థన ద్వారానే ఈ సంఘమన్న ఉనికి ఆవిర్భవించింది. యెహోవా షమ్మ పుట్టుకొచ్చింది. 1941 జూలై మాసం రాత్రంతా వెళ్ళారు. రాత్రంతా ప్రార్థన గడిపితే కుడుతూ ఉన్నాయి, తేలు కుడుతూ ఉన్నాయి, చెరువులు వస్తూ ఉన్నాయి. ఒకవైపు పెట్రోల్ మాస్ లైట్ పెడతా ఉంటే ఈ లైట్కి ఆకర్షించబడి అన్ని దగ్గరకు వస్తున్నాయి. మండ్రకాయలు కదా సరే అండి, మండుతున్నాయి కంటే మండ్రకాయలు అన్నా. ఎండ్రకాయలు వస్తున్నాయి, చెరువులు వస్తున్నాయి, తేలు వస్తున్నాయి. మామూలు కాదు, కుడితే అంతే. ఇక విషపు జ్వరాలే. ఇక అరే రాత్రంతా ఒకవైపు చంపే వాళ్ళు ఉన్నారు, ఒకవైపు ప్రార్థించే వాళ్ళు. అరుణోదయ కిరణాలు వారి మీద చెన్నై మహాపట్టణం మీద ప్రసరిస్తూ ఉంటే దేవుడు ఆహ్వానించలేయి, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు అన్నట్లుగా అవి మమ్మల్ని ఆహ్వానించాయి. కిందికి వచ్చారు. ఏం చేయాలో తెలియదు, ఆరాధన చేస్తూ ఉన్నారు. వెంటనే అపోస్తలుల 2:42 వలన ఆకర్షించింది. ఈ ప్రార్థన ఆరంభము ఒక యెహోవా షమ్మ పుట్టింది. తరుణధర్మ హెబ్రోన్ ప్రపంచ పటము మీద మీరు చూస్తే టీ కోశి గారు మ్యాప్ పెట్టాడు. ఆయన చనిపోయే సమయానికి 10,000 స్థానిక సంఘాలు ఆవిర్భావం కావడానికి ప్రార్థన ఒక ఆయువు పట్టాయి.